7వ వార్డు అభ్యర్థి దుంపేట నాగరాజు మరియు 22వ వార్డు అభ్యర్థి ఇంగ్లీ వీరేశం పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పరకాలకు మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించడం జరిగింది. కేటీఆర్ గారు రోడ్ షో చేస్తూ తన ప్రసంగాన్ని ప్రజలకు తెలుపుతూ గతంలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు పింఛన్లు కానీ ఉద్యోగాలు కానీ నీటి సమస్య రోడ్ల సమస్య ముఖ్యంగా రైతులకు ఎరువు సమస్యలు లేకుండా చేశాం. కానీ ఇప్పుడు ఎరువుల కాడ అదే చెప్పుల లైన్ మా ప్రభుత్వంలో ఆటో వారు యూరియా కావాలని చెప్తే ఆటోలో తీసుకొచ్చి ఇంటికాడ వేచిపోయేవారు అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల సమస్య ఉద్యోగాల సమస్య తులం బంగారం 500కే గ్యాస్ ఉచిత కరెంటు అంటూ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారు. అలా కేటీఆర్ రోడ్ షోలో ప్రసంగించడం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతుండగానే అభిమానులు కార్యకర్తలు కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలను ఓడగొట్టి నన్ను సీఎం అంటే ఎట్లా, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా సీఎం అయ్యేది అని వివరించారు. ఇందులో భాగంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఒక్కసారి ఎండ కొడుతుంది, నాకు కూడా ఎండ కొడుతుంది, మీకు అరే ఆగ్రా అరే ఓడగొడుతుంది ధర్మారెడ్డిని ఇప్పుడు సీఎం అని లొల్లి పెట్టబడుతుంది. ఏం బాబు ధర్మారెడ్డిని ఓడగొడుతుంది సీఎం అని లొల్లి పెట్టబడుతుంది. ఆడికెళ్ళవుతుంది ఎమ్మెల్యేకి వెళ్తేనే కదా సీఎం అయ్యేది. అందుకే జరాగబట్టు బాగా ఎల్లుండి దాకా ఆగబట్టు బాగా. ఒక్కసారి నాకు తెలిసి మీకు ఎండ కొడుతుంది, నాకు ఎండ కొడుతుంది, కానీ గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ కారు గుర్తుకే. వెనుక ఉన్న చెల్లెలు మామూలు కాదా, కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. గౌరవనీయులు చెల్లా ధర్మారెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు. గౌరవనీయులు గండ్ర వెంకటరమారెడ్డి గారు, మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు. గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి అదేవిధంగా మరి ఈరోజు మైకులలో లేదండి ఇది. అదేవిధంగా ఈరోజు పరకాలలో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండకు తట్టుకోలేక నీడ కూర్చున్న ఆడబిడ్డలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇగో ఇది ఒక కాగితం పట్టుకొని వచ్చిన నేను, బాండ్ పేపర్. ఇది నాది కాదు, మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రజలకు 100 రూపాయల స్టాంప్ కాగితం మీద రాసిచ్చిన పేపర్. సౌత్ ఒక్కసారి ఇన్నూరు జన మర్చిపోయినట్టున్నారు మీరు, అందుకే చదివి వినిపిస్తా. ఆయన ఏం రాసిందంటే, నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, వయస్సు 71 సంవత్సరాలు. నేను కాదు, ప్రకాశ్ అన్న. నా ఊరు కేశవాపురం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం. ఇప్పుడు మనం ఎక్కడైనా జాయిదాలు కొనుక్కుంటే, ఒక షాప్ కొనుక్కుంటే, ఒక 200 గజాలు కొనుక్కుంటే స్టాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎందుకు? దానికి విలువ ఉండాలి, అది నిలవాలి అని. మరి మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిన ఈ స్టాంప్ పేపరు, ఈ బాండ్ పేపరు 6 గ్యారెంటీలు 100 రోజులు అని రాసిచ్చింది చేసిందా? చేసిందా? 4000 పెన్షన్ వచ్చిందా ముసలోళ్ళందరికీ? మా ఆడపిల్లలు ఎక్కడ ఆడబిడ్డలందరూ చెప్పాలి, నెలకు 2,500 వచ్చిందా? వచ్చిందా లేదా? ఇక్కడ ముసలోళ్ళకి వచ్చిందా? 2,500 రాలే. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం అన్నారు, అభయహస్తం వచ్చిందా? పరకాలలో ఉండే దళిత బిడ్డలకు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకేయాలి ఓటు కాంగ్రెస్ కు? 11 తారీఖు నాడిగో గ్యారంటీ కార్డులు అని చెప్పారు, రంగురంగుల బొమ్మలు వేసారు. సోనియా గాంధీ మీదొట్టు, రాహుల్ గాంధీ మీదొట్టు, ప్రియాంక గాంధీ తోడు అన్నారు. పడ్డాయా పైసలు? కనీసం కేసీఆర్ ఇచ్చిన 2,000 చక్కగా పడుతున్నాయా? ఇలా పరిస్థితి వచ్చింది. అందుకే
బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇగో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వినిపిమంటాడు, వినిపిద్దామా? వాడో బడివేగాడు వాడి మాటలు వినిపి అన్న అవసరమా? పట్టుకో, వాడు దొంగవాడు. నేనేమంటున్నా అంటే దొంగ మాటలు చెప్పి లుచ్చ డైలాగులు కొట్టి వచ్చి గద్దెనికి కూర్చున్నారు. కూర్చున్నాక 2 నెలలు ఏం బికిండాయా అంటే తెల్లారులైతే కేసీఆర్ని తిట్టుడు తప్ప రామకోటి రాసినట్టు కేసీఆర్ జపం చేస్తాడు. అది తప్ప ఏమైనా పని అయిందా? పరకాలలో ధర్మన్న చేసిన పని తప్ప మున్సిపాలిటీలో తట్టేడు మట్టి తీసిందా? ఇవాళ ఈ డివైడర్లు కనబడతాయి, ఆ స్ట్రీట్ లైట్లు కనబడతాయి. ఈ అంబేద్కర్ జంక్షన్ కాదా ఇవాళ జంక్షన్ డెవలప్మెంట్ జరిగింది, ఎవరు చేయించింది? నువ్వు 4000 అంటే చెవెక్కడ మీద అడగాలి. ఇంకేమన్నారు? మా అక్కలకు చెల్లెలకు అందరికీ ప్రతి ఒక్కరికి 2500 ఇస్తారు, నెల పెన్షన్కి ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిందా? మరి 2500 ఇచ్చుడు కాదు, మనకు ఒకవేళ వాళ్ళు ఇచ్చుంటే 9వ తారీఖున సంతకం పెట్టుంటే ఇచ్చుంటే ఇప్పుడు 24 నెలల్లో 60,000 రూపాయలు రావాలి ఒక్కొక్క మహిళ. చేసుకోవాలంటే మరి ఏం చేయాలని ఆలోచించి మరి భారతదేశంలో ఎవరు చేయని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం చేయొచ్చా అనే విధంగా మరి పెద్ద ఎత్తున చేపట్టుకున్నాం. తెలంగాణలో ముందుగా రైతులకు ఏం చేయాలి, పేదవాడికి ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, మరి చదువుకునే పిల్లలకి ఏం చేయాలి, మరి పేద వర్గానికి ఏం చేయాలని ఆలోచించి ఆనాడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసింది వాస్తవా కాదా ఒకసారి ఆలోచించాలి. మన సారు 2000 రూపాయల పెన్షన్ చేస్తే 2023 ఎలక్షన్ నాడు మరి ఇప్పటి రేవంత్ రెడ్డి గారు నేను 4000 ఇస్తా అన్నది వాస్తవా కాదా ఒకసారి మనం ఆలోచించాలి. 4000 ఇచ్చిండా అని చెప్పి ఒకసారి నేను అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటికి ఓటేయడానికి వస్తే ఏం చెప్పాలి? ముందుగా నువ్వు అన్న 4000 రూపాయలు తీసుకురాబో బిడ్డ, అప్పుడు ఓటేస్తామని చెప్పాలి. అదేవిధంగా మరి 4000 కాదు, మనయే 2 నెలలు ఎగ్గొట్టిండు. 1 నెల 2000, 1 నెల 2000, 4000 కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులే ఎగ్గొట్టిండు. ముందుగా మా కేసీఆర్ డబ్బులు తీసుకురాబోమని చెప్పి అడగాలి. అదేవిధంగా మన సారు కేసీఆర్ గారు రైతాంగం బాగుపడాలి, రైతులు బాగుపడాలని చెప్పి పంటకు 5,000 చొప్పున 2 పంటలకు ఎకరానికి 10,000 ఇస్తే బ్రహ్మాండంగా పైసలే డబ్బులే కాదు, కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిండు, కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మరి ఇచ్చిన తర్వాత ఆయిల్ పోయిన తర్వాత రైతులకు ఏం కావాలి అంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి అనేది పంటకు 5,000 చొప్పున 10,000 ఇస్తే ఈయనేమన్నాడు? నేను 15,000 ఇస్తాను అబద్ధం ఆడిండు. 15,000 ఇచ్చిండు. ఒకసారి ఆలోచించాలి రైతాంగం అంతా కూడా. 15,000 కాదు, మన 4 టర్ములు అంటే ఎకరాన 20,000 ఎగ్గొట్టిండా లేదా ఒకసారి ఆలోచించాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు అదే కాదు, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు ధర్మారెడ్డి ఏం చేసిండే అంటాడు. ఏం చేసిండో ప్రజలు అడిగి తెలుసుకోవాలి. ఆయనకు కళ్ళున్నాయా ఇవి లేవా అని తెలుసుకోవాలి. ఇలా అభివృద్ధి నిలబడ్డ రోడ్ ఎట్లుండే, ఈ సెంట్రల్ లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎండాకాలం వస్తే పరకాలం నీళ్లు దొరకపోయేది, ఆ నీళ్లను చలివాగు నుంచి తీసుకురావాలంటే ఎన్నో రకాల తంటాలు పడ్డాం. మరి ఇలా కేసీఆర్ గారి పుణ్యమాని దేవాదుల నీళ్లు, గోదావరి నీళ్లు మీ ఇంటింటికి నల్లబెట్టి వస్తున్నది వాస్తవా కాదా ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కాలం నుంచి పరకాలం రెవెన్యూ డివిజన్ లేదంటే కేసీఆర్ గారిని బదిలాడుకొని ములుగులో ఉన్న రెవెన్యూ డివిజన్ ను పరకాలకు తీసుకొచ్చిందా లేదా? రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చడే కాదు, ఫస్ట్ క్లాస్ భవనం కట్టుకున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కూలిపోయే రీతిలో ఉంటే దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకున్నామా లేదా చూడాలి, ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు నేను మన హాస్పిటల్ పోతే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒకటే బెడ్ మీద ఇద్దరిద్దరిని పడుకోబెట్టిండు. ఒకటే బెడ్ మీద ఇద్దరిద్దరిని పడుకోబెట్టడం కాదు, డెలివరీ అయిన అమ్మాయిలను ఇద్దరిని ఒకటే బెడ్ మీద పడుకోబెడితే డాక్టర్ని అడిగినా ఇదేం పెద్ద దయా, ఒకటే బెడ్ మీద ఇద్దరంటే మేమేం చేయాలి సార్, మంచాలు లేవు అన్నాడు. నేను అప్పటికప్పుడే తారక రామారావు గారికి, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గారికి, అలాగే భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు చంద్ర వెంకటరమణారెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న మరి వార్డు సభ్యులందరూ కూడా రథం ముందు చదువు ఎక్కడున్నారే మళ్ళీ దాని ముందర రాలేరు కదా, ముందు
కొంచెం ముందుకు ముందు అంటే ఒక్క నెల మీకు తెలిసేది అమ్మ, ఒక్క నెల ఆయన మీ 2000 కానీ 1250 కోట్లు అయితే రాష్ట్రం మొత్తం లేకుంటే 2 నెలలు ఎక్కువతే 2500 పూర్తయింది. ఇంకా మాట్లాడతాడు వేరే మాట్లాడితే మనం ముచ్చట మన బాధ మర్చిపోయి వాడు చెప్పే ముచ్చట ఇంట్లో కూర్చుంటాను, రోజు వాళ్ళు చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటే 22వ వార్డు అన్నయ్య 22వ వార్డు వీరేశం అన్నయ్య గారిని గెలిపించే కోరుకుంటూ, మన వీరేశం అన్నయ్య గారు గెలిస్తే మనకు ఒక పనులే కానీ, ఏదైనా రోడ్లే కానీ, ఇల్లులే కానీ, డ్రైన్స్ ఏది రోడ్లు మురికాలు ఏదైనా కానీ మనకు అన్ని కరెక్ట్గా చేస్తాడు. కాబట్టి మనం వీరేశం అన్నయ్యని గెలిపించండి. చిన్నప్పటి నుండి ఆయన ఇందులోనే ఉంటున్నాడు. చెప్పండి. విద్యా సంఘాలలో అభివృద్ధిగా అనుభవం ఉన్న వ్యక్తి వీరేశం అన్నయ్య గారు. భవిష్యత్తుకు స్కూల్లే కానీ, జాబ్సే కానీ ఏదైనా చేసే అన్నయ్య వారిని గెలిపించే కోరుకుంటూ ఇంకా